మూడోసారి అధికారంలోకి వస్తాం, ఏప్రిల్ 1 తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడతాం. మోదీ రాజకీయాల్లో కొందరిని ఎప్పటికీ లాంచ్ చేయాల్సిందేనని రాహుల్ కు చురక. అంటే రాహుల్ గాంధీ ఇంకా లీడర్ కాలే, కొత్తగా మళ్ళీ ఆయనను పరిచయం చేయవలసిందే, ఎప్పటికప్పుడు ఆయన ఇంట్రడ్యూస్ చేయవలసిందే అని. నువ్వు ఇంకా రాజకీయ నాయకుడు కాదురా బాబు, ఆయన అంటారు కదా ఏదో పప్పు అని, ముద్దపప్పు అని, పప్పు అని అంటారు కదా, నువ్వు పప్పువే, ఎప్పుడు వచ్చినా నువ్వు పప్పువే తప్పించి లీడరు కాదు, ఈ దేశ ప్రజలు నిన్ను లీడర్గా అంగీకరించరు అని ఒక సెటైర్ వేసిండు ప్రధాని. రాజకీయాల్లో కొందరిని ఎప్పటికీ లాంచ్ చేయాల్సిందేనని చురక. ఇక స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తుంది. నీకు నువ్వు జల్లిన మత్తు దేశ ప్రజలకు పోతలేదు, ఏం చెప్తాం. ఈ దక్షిణాదికి కూడా ఆ అంటురోగాన్ని మెల్లమెల్లగా పాకిచ్చినావు. ఎక్కడో ఉన్న శివాజీ మహారాజుని తీసుకొచ్చి మావోడని నమ్మబలికి తీయగా ఆయనకు సిగ్గేలేదు. ఆ అరవింద్కి శివాజీ మహారాజు మావోడు అంటాడు ఆయన. ఇక్కడ ఇంకోటి ఉన్నది, శివాజీ మహారాజు బీసీ బిడ్డే, అక్కడ ఓబీసీ కిందికి వస్తాడు, మహారాష్ట్రలో ఓబీసీ కిందికి వస్తారు. రాజు ఎవరైనా క్షత్రియుడేగా. అయితే ఇక్కడ ఉన్న పటేళ్ళు కూడా వాళ్ళతో పోల్చుకుంటారు అన్నట్టు. అందుకు వీళ్ళు వెలిగెత్తాను. బండి సంజయ్ కానీ ధర్మపురి అరవింద్ కానీ దానికో ఎవడన్నా మాట్లాడతారా? శివాజీ విగ్రహాల గురించి ఎవడన్నా మాట్లాడతారా? బీజేపీ వాళ్ళ వాళ్ళిద్దరు తప్పకుండా ఎవ్వరు మాట్లాడరు. అసలు ఇంతకు ముందు ఆ టాపికే లేదు. బీజేపీ ఇక్కడ 4 సీట్లు గెలిచినాకనే ఆ దరిద్రం వచ్చి ఇక్కడ కూర్చున్నది. అంతకుముందు ఈ టాపికే లేదు. శివాజీ మహారాజు ఎవరు? శివాజీ మహారాజుకి ఈ ప్రాంతానికి ఏం లేదు. మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఉన్నాడు కదా, సర్దార్ సర్వాయి పాపన్న గౌడుని మహారాష్ట్రుడు ఎవడన్నా పూజిస్తాడా, గౌరవిస్తాడా? కనీసం మన సాకర్ ఐలామని ఎవడన్నా మహారాష్ట్రుడు కనీసం గౌరవిస్తాడా? మరి శివాజీ మహారాజు ఏం పీకి కట్టలు కట్టిందని మన తెలంగాణకు, మహారాష్ట్ర కంటే వాళ్ళ వీరుడు, వాళ్ళ శూరుడు పివి నరసింహారావునే దేక్తలేరు. మొన్నటోని పైగా మళ్ళీ ఆయన బ్రాహ్మణ్, ఆయననే పట్టించుకుంటలేరు. ఎందుకంటే ఈ దక్షిణానికి సంబంధించిన ఏ లీడర్ను కూడా వాళ్ళు దేకరు. ఇక మన పోరగాళ్ళకి పిచ్చి పట్టి ఆ శివాజీ మహారాజ్ విగ్రహాలు పెడతాను ఊర్లలో. ఢిల్లీలో పెడితే అంగీకరించలేదు పివి నరసింహారావు గారి విగ్రహాన్ని, ఆ సమాధిని. కాబట్టి ఇక మోదీ మనకు రాజేస్తున్న మత పిచ్చిని కొంచెం మనం బయటపడాలి, లేకపోతే ఆగమైపోతాం మనం. ఇది బాగా అర్థం చేసుకోరు. అసలు శివాజీ మహారాజు విగ్రహాలు మన ఊర్లోకి రావడమే దరిద్రం. చాలా ఆ విగ్రహాన్ని చూస్తే చాలా బాధ అవుతుంది. ఆయన ఏదో నేషనల్ లీడర్ అన్నట్టు, ఆయన ఏదో మన తెలంగాణ కోసం కొట్లాడినట్టు, లేదా భారతదేశం కోసం కొట్లాడినట్టు. ఆయన భారతదేశం కోసం కొట్లాడింది లేదు, ఆయన తెలంగాణ కోసం కొట్లాడింది లేదు. ఆయన కేవలం మహారాష్ట్రలో ఆయన పరిపాలన కోసం, ఆయన కోసం కొట్లాడింది అంతే. అది అర్థం కాకుండా పిచ్చిగా వెర్రెక్కిస్తా అంటే బీజేపీలు, ఈ పోరగాళ్ళు కూడా ఆ మాయలోనే పడ్డారు.